సంఘము, ఈ చర్చ్ దేవుణ్ణి స్తుతించడానికి మాత్రమే ఉండాలి. అలాంటి హృదయాలు నీకు ఆ 24 మంది పెద్దలకి ఉన్న హృదయం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు దయచేయనుగాక. ఉండాలా? ప్రభువా, ఈ కిరీటం నీదే, ఉద్యోగం నీదే, ఈ జన్మ నీదే, ఈ కుటుంబం అనే కృప దేవుడు నీకు ఇవాళ. చాలామంది అంటారు, నాకేంటి, నాకు 2 మగపిల్లలు ఉన్నారు, లేకపోతే 4 మంది పెద్ద పెద్ద పొట్ట ఉంటుంది, ఎందుకు పనిచేయదండి. చాలామంది అంటారు, నాకేంటి, చాలా తెలివితేటలు ఉన్నాయి. దేవుడు నిర్ణయించిన పెద్దలకు కూడా నీకంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి. దేవుడితో సమానంగా కూర్చున్నారు. ఆత్మ వచ్చి చెప్పింది వాళ్ళతో, ఇదిగో నువ్వు ఏకంగా కూర్చుంటున్నావు వీళ్ళతో అని. కానీ వారు ఇచ్చిన అధికారాన్ని, వారు ఇచ్చిన సింహాసనాన్ని, పెట్టిన కిరీటాన్ని బయట పెట్టి వాళ్ళ లోపల ఉన్న మాటలతో చెప్తున్నారు. ఏమని? ఈ ఘనత నీదే, ఈ మహిమ నీదే, ఈ ప్రభావాలు నీకే చెల్లునుగాక. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రేమ కలిగి, నువ్వు పుట్టినప్పుడు ఎవరో తెలియదు, నువ్వు ఎలా బ్రతికావో తెలియదు, నువ్వు ఎక్కడ పెరిగావో తెలియదు, నువ్వు ఏమై ఉన్నావో తెలియదు, కానీ ఈ సంఘముకు వచ్చిన తర్వాత నువ్వు దేవుడికి తెలుసు అంటే అది కేవలం స్తుతించబడ్డావు కాబట్టే. గుర్తుపెట్టుకో.